లెహెంగాకి ప్లేట్స్ ఈవెన్ గా ఒకే విడితో స్టిచ్ చేసుకోవడానికి విత్ మెజర్మెంట్స్ తో చూపిస్తున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుద్ది. మీరు కూడా విత్ ఫినిషింగ్ తో నీట్ గా స్టిచ్ చేసేస్తారు. ఇక్కడ వేస్ట్ రౌండ్ వచ్చేసి 30 ఇంచెస్, ఖర్చులకి -2 చేస్తున్నానండి. 28 వచ్చింది. ఖర్చులంటే సైడ్ కి ఇటువైపు అటువైపు ఫోల్డ్ చేస్తాం కదా అన్నమాట. ఇప్పుడు ప్లేట్ విడ్త్ మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. నాకైతే ఫస్ట్ 2 ఇంచెస్ అనుకున్నాను, కానీ 1 ఇంచ్ కి అయితే చేస్తున్నాను. ఈ 1 ఇంచ్ ని 28 తో డివైడెడ్ చేయాలి. అప్పుడు 28 వచ్చింది. అనేది ఎన్ని ప్లేట్స్ పెట్టుకోవాలో ఆ మెజర్మెంట్, అంటే 28 ప్లేట్స్ వస్తాయి. ఇక్కడ నేను లెంత్ మార్కింగ్ చేసి కట్ చేసుకున్నాను. కట్ చేయగా మిగిలిన ఫ్యాబ్రిక్ ని మొత్తం విడ్త్ పరంగా ఎంత ఉందో చూస్తున్నానండి. చూడండి, 2 సార్లు మొత్తం కూడా వచ్చేసింది. అంటే 60 + 60 + 2 ఇంచెస్ అయితే నాకు ఎక్స్ట్రా మిగిలింది. ఇక్కడ ఇంచెస్ లోనే కొలుచుకోండి, ఈజీగా ఉంటది మీకు మెజర్ చేసుకోవడానికి. మొత్తాన్ని కొలుచుకున్నాను కాబట్టి 2 టైమ్స్ 60 + 60 + 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా మిగిలింది కదా, మొత్తం 122 వచ్చింది. ఈ 122 లో కూడా ఖర్చులకి మనం ముందు -2 చేసాం కదా, ఇందులో కూడా -2 చేసుకోండి. 120 వచ్చింది. దీన్ని ఇందాక మనం 28 ప్లేట్స్ వస్తాయి అన్నాం కదా, దాంతో అయితే డివైడెడ్ బై చేసుకుంటే ప్లేట్ విడ్త్ అనేది వచ్చేస్తుంది. ఫ్యాబ్రిక్ విడ్త్ అనేది కరెక్ట్ గా కొలుచుకుంటే మాత్రం నీట్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను డివైడెడ్ బై చేస్తే 4.2 వచ్చిందండి ఒక్కొక్క ప్లేట్ విడ్త్ వచ్చేసి. ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ వైపు 2 ఇంచెస్ ఖర్చులు విడిచిపెట్టుకున్నాం కదా, ఇలా మార్క్ చేసుకొని 2 ఇంచెస్ వరకు 2 ఇంచెస్ దగ్గర నుంచి 4.2 కి అయితే నేను చూపించిన విధంగా ఇలా మార్క్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ 2 ఇంచెస్ దగ్గర నుంచి మనకి ప్లేట్ విడ్త్ 1 ఇంచ్ కావాలి కాబట్టి అక్కడ నుంచి 1 ఇంచ్ కి మళ్ళీ మార్క్ చేసుకొని నేను చూపించిన విధంగా 4 పాయింట్ దగ్గర మార్క్ చేసిన దాన్ని ఈ 1 ఇంచ్ దగ్గరికి ఇలా పెట్టుకొని సేఫ్టీ పిన్స్ యూస్ చేసి ఇలా పిన్అప్ చేసుకుంటే నీట్ గా వచ్చేస్తుంది. లేకపోతే జరిగిపోయే అవకాశం ఉంటది అనమాట. ఇప్పుడు ప్లేట్ ని కూడా సేమ్ అంతేనండి. పిన్ దగ్గర నుంచి 4.2, సేఫ్టీ పిన్ దగ్గర 1 ఇంచ్ కి మార్క్ చేసుకొని అక్కడ మళ్ళీ చేసుకోవాలి. సెకండ్ ప్లేట్ అయితే వచ్చేసింది. ఇలానే సేమ్ అంతే మొత్తం కూడా ఇలాగే పిన్అప్ చేసుకోవాలండి. నేను ఆల్రెడీ ఈ ప్లేట్స్ ని ఎలా పెట్టుకోవాలో యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఛానల్ ని విజిట్ అయ్యి చూడండి. ఇక్కడ డీటెయిలింగ్ గా వివరించాను. ఏ ఏజ్ వాళ్ళకైనా ఇలానే మెజర్ చేసుకోవాలి. కాకపోతే మెజర్మెంట్స్ మార్చుకొని ఇదే పద్ధతిలో చేసుకున్నారంటే నీట్ గా ఫినిషింగ్ తో వచ్చేస్తాయండి. లెహంగాకి లోపల వైపు ఫిల్ట్ ఎలా వేయాలో కూడా నేను యూట్యూబ్ ఛానల్లో పెట్టాను, చూడండి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు. ప్లేట్స్ అన్ని రెడీ చేసిన తర్వాత అన్ని మెజర్ చేసుకుంటే రౌండ్ వచ్చేస్తుందండి. చూడండి, వేస్ట్ కి 1.5 ఎక్స్ట్రా వచ్చింది. అదే మనం ఖర్చులకి విడిచిపెట్టుకున్నాం కదా. సింపుల్ గా వచ్చేసింది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.